డీటెయిల్స్ చూస్తే సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్తున్నట్టు తెలుస్తోంది. నిన్న చంద్రబాబుతో సమావేశమయ్యారు సీఎస్ జవహర్ రెడ్డి. వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్తున్నట్టు తెలిపారు సీఎస్. అయితే జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ ను లీవ్ కోరారు సీఎస్. కాసేపట్లో లీవ్ లెటర్ పంపనున్నారు సీఎస్. సాయంత్రానికి కొత్త సీఎస్ ను నియమించే అవకాశం ఉంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్తున్నట్టు తెలుస్తుంది. నిన్న చంద్రబాబుతో సమావేశమయ్యారు జవహర్ రెడ్డి. వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్తున్నట్టు తెలిపారు సీఎస్. జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ ను లీవ్ కోరారు సీఎస్. కాసేపట్లో లీవ్ లెటర్ పంపనున్నారు సీఎస్. సాయంత్రానికి కొత్త సీఎస్ ను నియమించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, ఈ లీవ్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆయనే పెట్టుకున్నారా లేకపోతే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పెట్టమని చెప్పిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఇక్కడ ఈ రెండు రకాల వాదనలు కూడా వినబడుతున్నాయి. అయితే కారణాలు ఏవైనా కానీ సెలవు కోరేటటువంటి సమయంలో ఐఏఎస్ అధికారులు ఎవరైనా కానీ వ్యక్తిగత కారణాలను లేదంటే విదేశీ పర్యటనను ఇలాంటి కారణాలతోటి సెలవు తీసుకుంటూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే సీఎస్ జవహర్ రెడ్డి కూడా ఇదే రకమైనటువంటి కారణం అని చెప్పారు. అయితే జనరల్గా ఇతర శాఖల అధికారులు సెలవు పెట్టాలంటే సీఎస్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సీఎస్ లీవ్ పెట్టాలి అంటే అక్కడ ఇన్ఛార్జిగా ఉండేటటువంటి జీఏడీ పొలిటికల్ సెక్రటరీ, సీఎస్ తర్వాత నెక్స్ట్ సీనియర్ క్యాడర్గా ఉండేటటువంటి అధికారి జీఏడీ పొలిటికల్ సెక్రటరీ. కాబట్టి సీఎస్ తాను లీవ్లో వెళ్తున్నట్లుగా ఇప్పటికే సమాచారాన్ని జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్కు సమాచారం అందించారు. ఇప్పుడే లెటర్ కూడా ప్రిపేర్ చేస్తున్నట్లుగా కూడా చెప్పారు. మరి కాసేపట్లోనే ఆ లీవ్ లెటర్ను కూడా జీఏడీ పొలిటికల్ సెక్రటరీకి పంపించనున్నారు. పంపగానే సీఎస్ జవహర్ రెడ్డి లీవ్ కూడా యాక్సెప్ట్ చేయనున్నారు. ఆ వెంటనే ఈ సాయంత్రానికల్లా కూడా కొత్త సీఎస్ను అపాయింట్ చేయనున్నారు. అయితే ఇంకా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి త్రూ గవర్నర్ ద్వారా కూడా ఈ ప్రాసెస్ అంతా జరగనుంది. గవర్నర్ ద్వారా కొత్త సీఎస్ నియామకం కూడా జరగనుంది. అయితే సీఎస్ జవహర్ రెడ్డి నిన్న ఉదయం చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోనే ఆయన నివాసానికి వచ్చారు. అయితే ఆ సమయంలోనే ఈ డిస్కషన్ అంతా కూడా జరిగినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. సీఎస్ను లీవ్ మీద వెళ్ళాలి అని చెప్పేసి చంద్రబాబు సూచించిన మేరకే ఆయన ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న సీఎస్ జవహర్ రెడ్డి చంద్రబాబు నివాసానికి వచ్చినటువంటి సమయంలో సీఎస్కు ఆ వెంటనే ఒక 5 నిమిషాల గ్యాప్లో డీజీపీ కూడా వచ్చారు. సీఎస్ కంటే వెనకాల వచ్చినటువంటి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆ వెంటనే రాగానే చంద్రబాబుతో భేటీ అయ్యారు. వితిన్ 5 మినిట్స్లో చంద్రబాబు నివాసం నుంచి మళ్ళీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బయటకు వచ్చేశారు. కానీ డీజీపీ కంటే ముందే చంద్రబాబు నివాసానికి వచ్చినటువంటి సీఎస్ జవహర్ రెడ్డి మాత్రం దాదాపుగా అరగంటకు పైగా చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం అంటే చంద్రబాబును కలిసేందుకు ఆయన చాలాసేపు బయట వెయిట్ చేశారు. మిగిలినటువంటి విజిటర్స్ అందరితో కలిసి ఒక విజిటర్ లాగానే సీఎస్ జవహర్ రెడ్డి కూడా చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ సందర్భంగానే చంద్రబాబు సూచించినట్లుగానే సెలవు మీద వెళ్లాలని సూచించినట్లుగానే ఆయన సెలవు పెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే మొదటి నుంచి కూడా జవహర్ రెడ్డి వ్యవహార శైలి మీద తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత కూడా సీఎస్ను బదిలీ చేయాలి, సీఎస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అనేక మార్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమయం కానీ కౌంటింగ్ సమయంలో కూడా ఆయన ఉంచొద్దని. సో ఈ పరిణామాలతోనే చంద్రబాబు సూచించిన సూచన మేరకే జవహర్ రెడ్డి లీవ్పై వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నానికల్లా సీఎస్ జవహర్ రెడ్డి లీవ్ పర్మిషన్ కూడా వచ్చేయనుంది. ఆ తర్వాత ఈ సాయంత్రం కల్లా కూడా కొత్త సీఎస్ నియామకం కూడా జరగనుంది. కొత్త సీఎస్గా విజయానంద్ పేరు దాదాపుగా ఖరారైనట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థాంక్యూ ఎంపీరావు.